జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ప్రతి అధ్యాయం నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా మలుస్తూ వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ ప్రస్తుతం హిందూ సమాజం ఉన్న అయోమయ స్థితికి కొంత స్పష్టతనివ్వాలనే ప్రయత్నంతో ధర్మధ్వజం సమర్పిస్తున్న వీడియోల మాలిక ఇది. అందులో భాగంగా నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి 22వ శ్లోక విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం ఎందుకు చేయాలో విశదీకరిస్తూ యుద్ధోన్ముఖుడిని చేయడానికి స్ఫూర్తిపరుస్తూ చెప్పినటువంటి 8వ కారణం కొనసాగిస్తున్నాను. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. ఓ చక్కని ఉదాహరణ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి చిరిగిపోయిన వస్త్రాలని వదిలేసి నూతన వస్త్రములు ధరించినట్లు జీవాత్మ పాత శరీరాలని విడిచిపెట్టి నూతన శరీరాలను పొందును. కొత్త చొక్కా తొడుక్కున్నట్టు. కొన్నాళ్ళు వేసుకున్నావు, చిరిగిపోయింది, అది తీసేయడానికి ఏడుస్తావా? కొత్త చొక్కా వస్తుంది కదా అని గంతులేస్తావు. రానున్న పండగకి 10 రోజుల ముందు అమ్మ నాన్న ఒక కొత్త బట్టలు తీసుకొచ్చి బీరువాలో పెడితే పండగ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే కొత్త బట్టలు వేసుకోవాలి. ఈ స్పృహ ఉన్నప్పుడు మరణం వస్తుందని భయపడతామా? ఆ మరణం పోతే, ఈ జీర్ణ శరీరం పోతే కొత్త శరీరం వస్తుంది అని అనుకుంటాం. దీని నుండి నేను మీకు ఒక చక్కని ఉదాహరణ ఇస్తానండి. భట్టి విక్రమార్క కథలు ఉంటాయి. విక్రమాదిత్యుడు భేతాళ నుండి వశపరచుకోవడం కోసం 29 సార్లు ప్రయత్నం చేస్తాడు. ప్రతిసారి భేతాళుడు ఒక కథ చెప్తాడు. ఆ కథకి తెలిసి సమాధానం చెప్పకపోతే విక్రమాదిత్యుడి తల 1000 వక్కలైపోతుంది. మౌనభంగం అయితే ఈయన చిక్కుబడ్డు మళ్ళీ వెళ్ళి ఆ చెట్టెక్కి కూర్చుంటాడు, మోదుగు చెట్టెక్కి. అంటే జ్ఞానం అన్నది డిసడ్వాంటేజ్ అయ్యేటటువంటి ఏకైక సందర్భం ఇదే. జ్ఞానం ఎప్పుడూ అడ్వాంటేజ్, కానీ ఈ సందర్భంలో మాత్రం బేతాళుడు విక్రమాదిత్యుడికి వశపడాలంటే విక్రమాదిత్యుడికి ఒకంత అజ్ఞానం ఉండాలి, తెలియనితనం ఉండాలి. తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది, మౌనభంగం అయితే నే దొరకను. ఇది కండిషన్ అక్కడ. ఒక కథ చెప్తాడు 29 కథల్లో. ఈ కథకి బేతాళుడికి ఆయన సమాధానం చెప్పగలుగుతాడు. కథ చాలా చిన్నది. ఏమిటంటే, ఒకసారి